పై విజయవాడ ఎంపీ కేశినేని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, లోకేష్ టికెట్లు అమ్ముకొని వారి సొంత రాష్ట్రం తెలంగాణకు వెళ్లిపోతారని విమర్శించారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలన్న ఆయన అమరావతి ప్రాంతంలో వారికి ఇల్లు కూడా లేదన్నారు. ఎన్నికలు అయిపోయాక టీడీపీ ఆఫీస్కు తాళం వేసుకుని హైదరాబాద్ వెళ్లిపోతారని కేశినేని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా చందలపాడు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎంపీ కేశినేని నందమూరి తారక రామారావు ప్రారంభించిన టీడీపీని తండ్రి కొడుకుల ఇద్దరు మడత పెట్టేశారని విమర్శించారు. రాజ్యసభలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ కనుమరుగైందన్నారు. ఆంధ్రాలో టీడీపీ స్టేటస్ జీరో అని ఎద్దేవా చేశారు కేశినేని నాని. తెలుగుదేశం పార్టీ పాపం నందమూరి తారక రామారావు గారు 1982 మార్చిలో మొదలుపెట్టారు. జనవరిలో అధికారంలోకి వచ్చారు. 9 నెలల్లో ఈ బాబు కొడుకు ఏం చేశారంటే పూర్తిగా కుర్చీలు మడపెట్టుకోవడం కాదు, పార్టీని మడపెట్టారు. ఏ రోజైనా మీరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లేకుండా పోతుందని ఊహించారా? మీడియా ఊహించారా? ఊహించదు కదా. ఇవాళ ఖాళీ అయిపోయిందిగా. రాజ్యసభలో టీడీపీ 0, అవునా? తెలంగాణలో 0, కనీసం పోటీ కూడా చేయలేకపోయావు. అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేసావు 14, తర్వాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేసావు 18. ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో 0, రాజ్యసభలో 0, నెక్స్ట్ ఆంధ్రలో 0. నువ్వు నీ కొడుకు మడత పెట్టుకుని నీ రాష్ట్రం తెలంగాణ అయిపోతాడు. ఎవరిని? తెలుగుదేశం పార్టీ పాపం నందమూరి తారక రామారావు గారు